వైఎస్ కుటుంబాన్ని నమ్ముకుంటే అంతే సంగతులు. పోతే జైలుకు, లేదంటే పైకి, అంతే తప్ప మరో మార్గం మాత్రం లేదు. నమ్ముకున్న వారిని నట్టేట ముంచటం ఆ కుటుంబానికి మాత్రమే చెల్లింది. ఇంకా చెప్పాలి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగా ఉన్న 5.5 కాలంలోనే అన్ని అవినీతి ఆరోపణలు, హత్య రాజకీయాలు, అక్రమాలు చోటు చేసుకున్నాయి. వీటన్నింటికి కారణం ఏమిటి అని ఓసారి పరిశీలిస్తే అన్ని వేళ్లు వైఎస్ఆర్ కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తాయి. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేల కోట్ల ప్రజాధనాన్ని నిలువునా దోచేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదే. అక్రమాస్తుల కేసులో ఈడీ ఏకంగా 43,000 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిందంటే అవినీతి ఏ రేంజ్లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది అధికారుల అండతో జగన్ చేయని అరాచకం లేదు. జగన్ తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారు. మీడియా సంస్థతో మొదలైన జగన్ దోపిడీ మైనింగ్, లిక్కర్, శాండ్, పవర్, రియల్ ఎస్టేట్ ఇలా ఒకటేమిటి, అది ఇది అనే తేడా లేకుండా అవకాశం ఉన్న ప్రతి చోట వేల కోట్లు దోచేశారు. అనంతపురం, బళ్ళారి సరిహద్దుల్లోని ఓబులాపురం మైనింగ్ లో జగన్ ఎన్కో దోపిడీ చేసింది. ఈ కేసును సుమారు 15 ఏళ్ల పాటు విచారించిన నాంపల్లి సిబిఐ కోర్టు 5గురిని నిందితులుగా గుర్తించింది. ఈ 5గురికి శిక్షలు కూడా ఖరారు చేసింది. అయితే ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారని ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై ఆరోపణలు. ఆ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి అరెస్టు కూడా అయ్యారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కేసులో 6వ నిందితురాలిగా ఉన్న ఆమె 2011లో అరెస్ట్ అయ్యింది. ఆమె 2011లో అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అవడంతో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది. శ్రీలక్ష్మి ఏప్రిల్ 2న 2013న చంచల్గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమె షరతులతో కూడిన మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. ఆమె జైలు నుంచి బెయిల్పై విడుదలైన తర్వాత సస్పెన్షన్ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన శ్రీలక్ష్మి తనపై అక్రమంగా కేసు పెట్టారని, తనకు ఏ పాపం తెలియదని పిటిషన్ వేశారు. దీంతో శ్రీలక్ష్మి వాదనలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు ఓఎంసీ కేసులో ఆమెకు విముక్తి కలిగిస్తూ తీర్పు ఇచ్చింది. దీనిపై సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘ వాదనల తర్వాత ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో శ్రీలక్ష్మి కూడా ఓఎంసీ కేసులో నిందితురాలుగా పరిగణించినట్లే అవుతుంది. ఇప్పటికే ఓఎంసీ కేసులో 5గురికి శిక్ష పడగా 2ని మాత్రమే కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. తాజాగా సుప్రీం తీర్పుతో శ్రీలక్ష్మి విషయంలో సిబిఐ కోర్టు తీర్పు ఎలా వస్తుందా అన్న అంశం ఉత్కంఠగా మారింది. వైఎస్ కుటుంబానికి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి అత్యంత నమ్మకంగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలక శాఖలకు కమిషనర్గా శ్రీలక్ష్మి పనిచేశారు. వైఎస్ ప్రభుత్వంలో జగన్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టారు. విచ్చలవిడిగా మైనింగ్ కేటాయింపులు చేశారు. చివరికి జైలుకు వెళ్లారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకే పరిమితమైన శ్రీలక్ష్మి 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీలక్ష్మిని ఏపీకి తీసుకొచ్చారు. ఆ తర్వాత కీలకమైన పురపాలక కార్యదర్శిగా విధులు నిర్వహించారు. 5 ఏళ్ల పాటు జగన్ చెప్పినట్లుగానే శ్రీలక్ష్మి నడుచుకున్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం శ్రీలక్ష్మిపై బదిలీ వేటు వేసింది. జూన్ 19న జీఏడీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నాటి నుంచి ఎలాంటి పోస్టింగ్ లేకుండానే ఉన్నారు. తాజాగా సుప్రీం తీర్పుతో ఏపీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.